ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కనికరం కటాక్షము మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 103వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు జాలి కలిగిన దేవుడు. ఈ లోకములో ఉన్న తండ్రులు తమ కుమారుల ఎడల ఏ రీతిగా జాలి పడతారో అలాగునే యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు జాలిపడును. ఈ మాటలు మనం గమనించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న తండ్రి తన కన్న కుమారుని ఎడల ఎంతో జాలిగా ప్రవర్తిస్తూ ఉంటారు. బిడ్డలకి ఏమైనా అవసరమైన అనారోగ్యం వచ్చినా, వారి ఇబ్బందుల్లో ఉన్నా, వారి చదువుల్లో అవసరతలు గుర్తించి వారి తిండి విషయం కావచ్చు, ప్రతి విషయాన్ని గమనిస్తూ తండ్రి కుమారుని ఎడల జాలి కలిగి ప్రవర్తిస్తుంటారు. మంచి భవిష్యత్తులో ఉండాలని, పిల్లలు అనేకులకు దీవెనకరంగా ఉండాలని తండ్రి పిల్లల పట్ల జాలి కలిగి ప్రవర్తిస్తూ నడిపించబడుతూ ఉంటారు. అలాగనే మనం ఆరాధించే దేవుడు కూడా ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి నడిపించబడతారో వారి ఎడల జాలి చూపుతాడు. దేవుడు జాలి చూపి ఏం చేస్తారు? సమస్యల్లో ఉన్నారా? సమస్యల్లో విడిపిస్తారు. అనారోగ్యం చేత బాధపడుతున్నారా? స్వస్థపరుస్తారు. కోర్టు కేసుల సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? ఆ సమస్య లేకుండా దేవుడు. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారా? ఆ సమస్యలో నుండి సమాధానాన్ని దేవుడు కలిగిస్తాడు. ఎన్నో పోరాటాల చేత తరమబడుతూ నెమ్మది లేక జీవితంలో కొనసాగింపబడుతున్నారా? నెమ్మదిని దేవుడు ప్రసాదిస్తారు. దేవుడు మన ఎడల జాలి పడినప్పుడు ఆ జాలి కలిగిన దేవుడు మనం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నామో గుర్తించి మన ప్రతికూల పరిస్థితుల్లో విడిపించి దేవుడు నెమ్మదిని ప్రసాదించువాడు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఇబ్బంది పడుతూ వేదనకరంగా ఉన్నాయో తెలియదు. మనం ఆరాధించే దేవుడు జాలి కలిగిన దేవుడు. నీ మీద జాలిపడి నీకున్న సమస్యలన్నింటిలో విడిపించి నువ్వు సమాధానముగా నెమ్మదిగా బ్రతికేటట్లు దేవుడు చేయునుగాక. ఒకవేళ మనుషులు నీ ఎడల జాలి పడక పంపించబడవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు ఆయన నిశ్చయముగా నీ ఎడల జాలి చూపి నువ్వున్న ఆ పరిస్థితుల్లో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుండి నిశ్చయముగా దేవుడిని విడిపించునుగాక. అయితే మనం చదువుకున్న ఆ వాక్య భాగాల్ని మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు దయ చూపుతాడు. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా మన బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడితే ఆయన మన ఎడల జాలి చూపి మనకేమి కావాలో, మనం ఏ అవసరతల మధ్యలో ఉన్నామో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో గుర్తించి మన అవసరాలు తీర్చి ఆయన రెక్కల నీళ్ళు భద్రపరుచుకొని సమాధానమిచ్చి నెమ్మదినిచ్చి దీవెనకరమైన మార్గాల్లో ప్రభువును నడిపిస్తాడు. కనుక నీవు నా మీద జాలిపడే దేవుడు ఉన్నాడు, నా మీద కటాక్షము కనికరం చూపే దేవుడు ఉన్నాడని ఇబ్బరం కలిగి ధైర్యం కలిగి ఆ యందు భయభక్తులు నిలిపి జీవితంలో ముందుకు కొనసాగుదుముగాక. ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించబడుదువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా దినమందు ఈ శ్రేష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకొని ప్రభువా మా అవసరాలు తీర్చి ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమారుని ఎడల జాలిపడినట్లు దినాన్ని మీరు మా మీద జాలిపడుతున్నందుకే స్తోత్రునైనా. మా అవసరాలు తీర్చండి, మా అక్కర్లు తీర్చండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, ఆవేదన తొలగించండి, అనేకులకు దీవెనకరంగా ఉంచండి. ఈ దిన ప్రయాణ మార్గాల్లో తోడే ఉండండి.
మీ కరుణ కటాక్ష వలన, మీ దయ వలన, మీ జాలి వలన మేము దీవించబడ్డకు, ఆరోగ్యం పొందుకోవడానికి సహాయం అనుగ్రహించి మహిమను పొందమని, దినమంతా కృపాక్షేమాలు మీ సన్నిధి మాతో ఉంచి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.